రోజు మనం క్యాన్సర్కి ఉన్న రకరకాల ట్రీట్మెంట్ పద్ధతులను కనుక చూసినట్లయితే అందులో ఆపరేషన్ చేసి గడ్డని తీయటం అంటే సర్జరీ చేయడం అనేది చాలా ముఖ్యమైన క్యాన్సర్ ట్రీట్మెంట్ పద్ధతి. ఈ మధ్య కాలంలో క్యాన్సర్ సర్జికల్ ఫీల్డ్లో వచ్చిన నూతనమైన పద్ధతులు కానీ రీసెంట్ అడ్వాన్సెస్ అంటాము, అవి కనుక మనం చూసుకున్నట్లయితే లాప్రోస్కోపిక్ సర్జరీ అంటే కడుపులో ఆపరేషన్ చేసేటప్పుడు పూర్తిగా కోత ఇచ్చి పైనుంచి కింది దాకా చేసి సర్జరీ చేసే దానికన్నా కీ హోల్ ఎంట్రీతో మనం సర్జరీ చేసే పద్ధతి అనేది చాలా ప్రాక్టీస్లోకి వచ్చింది. అలాగే రోబోటిక్ సర్జరీ. ఈ రోబోటిక్ సర్జరీలో ఏంటంటే మ్యాగ్నిఫికేషన్లో చూడొచ్చు, రక్తస్రావం తక్కువయ్యే అవకాశం ఉంటుంది, కాంప్లికేషన్స్ తక్కువయ్యే అవకాశం ఉంటుంది. ఇది పెద్దగా కాస్ట్లీ అని కూడా మనం అనుకోక్కర్లేదు. రొటీన్ ఓపెన్ సర్జరీ కన్నా మినిమల్ ఎక్స్ట్రా కాస్ట్తో ఈ లాప్రోస్కోపిక్ రోబోటిక్ సర్జరీస్ అనేవి ఇప్పుడు అందుబాటులోకి వచ్చేసాయి. వీటికి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే త్వరగా పేషెంట్ ఇంటికి వెళ్ళగలుగుతారు, తక్కువ నొప్పి ఉంటుంది, బ్లడ్ లాస్ తక్కువ ఉండే అవకాశం ఉంటుంది, కాంప్లికేషన్స్ ప్రమాదాలు జరిగే అవకాశం తక్కువ ఉంటుంది. అసలు చాలాసార్లు పేషెంట్ని ఇవాళ ఆపరేషన్ జరిగితే రేపు పొద్దున మనం పేషెంట్ మొహం కేసు చూస్తే అసలు నిజంగా ఈయన ఆపరేషన్ అయిన పేషెంటేనా అనిపిస్తుంది. సో ఈ రకమైన అడ్వాన్స్మెంట్స్తో మనం బెటర్ రిజల్ట్స్ ఈ మధ్య కాలంలో ఇవ్వగలుగుతున్నాము.